హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఈ రోజు అయితే ఒక మంచి స్టాక్ని అయితే నేను ఐడెంటిఫై చేశాను. ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను, అదే స్టాక్ సేమ్ అలాంటిదే పీపీసీఎల్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ అయితే కొంచెం మనకి రీసెంట్ డేస్లో కొంచెం బాటమ్ అవుట్ అయితే అయ్యింది. టెక్నికల్గా బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయే రిటర్న్ అయితే వచ్చేలాగుంది. ఇకపోతే మనకి ఇది ఎంత టైం ఫ్రేమ్ లో వచ్చింది ఏంటి, అసలు ఎంత అయితే రిటర్న్ వస్తుంది అనేది మనం ఖచ్చితంగా నేను చెప్పే స్టాక్స్ అయితే మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఫస్ట్ నుంచి మనం చెప్పే ప్రతి స్టాక్ కూడా పెరుగుతూ ఉంది. నవా చెప్పాము 600లో చెప్పాము, 700 అయింది. హెచ్ఎఫ్సిఎల్ చెప్పాము దాదాపు 85 ఆ రేంజ్ చెప్పాము, 100 వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 200 కూడా రీచ్ అయింది. దిక్షన్ టెక్నాలజీస్ చెప్పాము 10,300 అరౌండ్ ఆ రేంజ్ లో చెప్పాము, దాదాపు అది 13,000 12,800 13,000 టచ్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాక్స్ మంచి బయింగ్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ అయితే చెప్పాము మనం. హెచ్సిసి చెప్పాము. ప్రతి స్టాక్ కూడా చాలా వరకు గ్రోత్ అయితే మనకు కనిపించింది. రీసెంట్గా మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పాము. సో ఖచ్చితంగా నేను చెప్పానంటే వితౌట్ రీజన్ నేనైతే చెప్పను. ఖచ్చితంగా దాంట్లో ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ బాగుంటేనే ఆడియన్స్కి అయితే నేను అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా మోర్ వీడియోస్ అయితే తీయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నా ఒపీనియన్తోనే మీరు బై చేయమని నేనైతే చెప్పను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళని ఒకసారి కనుక్కొని చెప్పండి. ఈ బీపీసీఎల్ కూడా 84 crores ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఈ మధ్య బెట్లో అయితే గెలిచింది. దానికి కూడా కొంచెం పాజిటివ్ అవుట్ బ్రేక్ అయితే ఉండబోతుంది. చాలా కంపెనీలు పెరుగుతూ ఉంటాయి అవుట్ ఆఫ్ ద 5,200 కంపెనీస్లో. బట్ కానీ నేను కొన్ని పారామీటర్స్ అయితే ఫాలో అవుతాను. మీకు ఆల్రెడీ నేను చాలా దాంట్లో నేను చూపించాను వీడియోస్లో. సో ఆ పారామీటర్లు అన్నీ చాలా బాగుండి విత్ ఇన్ ద షార్ట్ టైం ఫ్రేమ్లో వచ్చే అవకాశం ఉన్న స్టాక్ని షార్ట్ టైం ఫ్రేమ్లో చెప్తాను. కొద్దిగా లాంగ్ ఒక మోర్ దెన్ 1 year 2 years 3 years హోల్డ్ చేసే కంపెనీలనేమో కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లో చెప్తాను. సో ఖచ్చితంగా ప్రతి స్టాక్ని మీరైతే యాడ్ చేసుకోండి, కొంచెం అబ్జర్వ్ చేయండి, తర్వాత కొంచెం కొంచెంగా మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫండమెంటల్ బాగుండి, టెక్నికల్ బాగుండి, న్యూస్ బాగుంటే ఖచ్చితంగా పెరుగుతాయి ప్రతి కంపెనీ. యాక్చువల్గా ఇండియా అనేది గ్రోయింగ్ ఎకానమీ. సో మనకి రీసెంట్ డేస్లో అయితే కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. ఏఐని సరిగ్గా అడాప్ట్ చేసుకోకపోవటం వల్ల, లేకపోతే కొంత ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండటం వల్ల, వార్ సిచ్యువేషన్ వల్ల, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల, ఆయిల్ ఇంపోర్ట్స్ మనకి దెబ్బతింటం వల్ల, ఇట్లా లాట్ ఆఫ్ జియోగ్రఫికల్ టెన్షన్స్ ఉండటం వల్ల కూడా మన మార్కెట్ అయితే కొంతగా పెరగకపోవచ్చు. బట్ కానీ లాంగ్ టర్మ్ వ్యూలో మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే 30 సార్లు పడితే 60 సార్లు లేచింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మార్కెట్ అయితే పైకి వెళ్ళడానికి అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒక మంచి స్టాక్ని మీరు గట్ట మీ వాచ్ లిస్ట్లో మాత్రం యాడ్ చేసుకోగలిగి, మీరు లేకపోతే మీ హోల్డింగ్స్లో గట్ట మీరు పెట్టుకోగలిగితే మంచి రిటర్న్ వస్తుంది. మోర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కంటే కూడా బాగా వస్తుంది. మీరు కొంచెం ఫండమెంటల్స్ ఉన్నాయి, వాల్యూమ్ లేని స్క్రిప్ట్లు, లేకపోతే ఇంకా వేరే కొంచెం ఫండమెంటల్ సరిగ్గా లేని స్క్రిప్ట్లు కొంటే మాత్రం మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మినిమం ఆ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ చూసుకొని మీరు బై చేస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. రీసెంట్ డేస్ చాలా మంచి స్టాక్స్, ఎప్పుడు కూడా మార్కెట్ పడినా పెరిగినా సరే ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా పెరిగే స్టాక్స్ ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి మనం తీసుకోవడంలోనే ఉంటుంది టాలెంట్ అనేది. మీరు ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేను చెప్పిందే కాక మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా డెసిషన్ తీసుకోండి, బాగుంటాయి. ఖచ్చితంగా బీపీసీఎల్ ఇప్పుడు లాంగ్ వీడియోలో టెక్నికల్ వ్యూ అయితే చూద్దాం. ఫండమెంటల్ అయితే అందరికీ తెలిసిందే, బీపీసీఎల్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో టెక్నికల్ వ్యూలో అయితే నేను ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్. బీపీసీఎల్ ఫ్రెండ్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మీరు ఇక్కడ చూడండి, నేను ఒక అప్పర్ ట్రెండ్ లైన్ గీస్తూ ఉంటాను. అదిగోండి అప్పర్ ట్రెండ్ లైన్ గీసాను. ఇది డే ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో చూడండి, పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఇది. ఇక్కడ నుంచి నేను కొంచెం కింద నుంచి చూడండి ఒకసారి, నేను లోయర్ ట్రెండ్ లైన్ ఒకసారి గీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక టాపు, తర్వాత ఇంకో టాపు, తర్వాత ఇంకో టాపు, అంటే మనకి డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే బ్రేక్అవుట్ కూడా ఇచ్చాడు, మళ్ళీ రీటెస్ట్ చేసాడు. సో దీన్ని సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే మీకు ఆర్ఎస్ఐకి కూడా నేను అంటే స్ట్రెంగ్త్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద మనం దీన్ని చూద్దాం.
ఇదిగోండి ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ రీటెస్ట్ కూడా చేసాడు ఇక్కడ. మరి బాగా నోటీస్ చేయండి. RSI కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయ్యింది, రీటెస్ట్ కూడా జరిగింది. సో ఇక్కడ నుంచి కొంచెం మీకు స్టాక్ అయితే పర్ఫెక్ట్ బయింగ్ లెవెల్ 300 అరౌండ్ ఆ లెవెల్స్. అయితే మీకు ఇక్కడ చూడండి టార్గెట్ ఎక్కడ వరకు రావచ్చు అంటే, నేను దీనికి ఫిఫ్త్ రిట్రేస్మెంట్ అయితే వాడుతున్నాను. సో అది రిట్రేస్మెంట్ యాడ్ చేస్తే ఆల్మోస్ట్ మీరు చూడండి ఫ్రెండ్స్ 380 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఇది మీకు ఎంత టైం ఫ్రేమ్లో అంటే, నేను ఒక టైం ఫ్రేమ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. టైం ఫ్రేమ్ అనేది మీకు మేబీ ఆగస్ట్ అంటే 1.5 to 2 months మీరు టార్గెట్ పెట్టుకుంటే మోర్ దాన్ 20 to 25% అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నా ఎఫర్ట్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్.